తులసీదాసు బోధనల చేత ఎంతో మంది అన్యమతస్థులు కూడా రాముని భక్తులయ్యారు. ముస్లిం రాజైన అక్బర్ పరిపాలిస్తున్న కాలమది. తులసీదాసుపై ఈర్ష్యను పెంచుకున్న అన్యమతస్థులు అక్బర్ పాదుషాకు తులసీదాసుపై ఫిర్యాదులు చేసేవారు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధివశాత్తు ఆ యువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరపకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకుని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యానంలో ఉన్న తులసీదాస్ కనులు తెరిచి దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించాడు. దానితో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్, తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విడిపించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. రామనామ మహిమ కనులారా చూసిన జనం రామభక్తులుగా మారారు. వారి సంఖ్య నానాటికి పెరగసాగింది. జరిగినదంతా విన్న అక్బర్ తులసీదాసును అదుపులోకి తీసుకోమని ఆజ్ఞలు జారీ చేశాడు. తులసీదాసును మర్యాదపూర్వకంగా సభకు తీసుకువచ్చారు. రామనామ మహిమతో చనిపోయిన వారిని బ్రతికించారని విన్నాము. అదే మహిమను మా ముందు చూపమని ఒక శవాన్ని తెప్పించాడు అక్బర్. జరణ మరణాలను తాను తప్పించలేనని, ఆ శవాన్ని బ్రతికించలేనని అన్నాడు తులసీదాసు. రాజధిక్కార నేరం కింద తులసీదాసును చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టారు. మహాభక్తుడైన తులసీదాసును హింసిస్తున్నందుకు రామభక్తుడైన హనుమంతుడు తన వానర సైన్యంతో సహా అక్బర్ మహల్పై దాడి చేశారు. వందల సంఖ్యలో వానరాలు రాజభటులను హడలెత్తించాయి. కారాగారంలో ఉన్న తులసీదాసును విడిపించకపోతే వినాశనం తప్పదని అక్బర్ను హెచ్చరించారు పండితులు. వెంటనే తులసీదాసును విడుదల చేశారు. తనను కాపాడటానికి ఆంజనేయుడే వచ్చాడని తులసీదాసు గ్రహించాడు. అంతలో మహాకాయుడైన హనుమంతుడు తులసీదాసుకు దర్శనమిచ్చాడు. ఆంజనేయుని చూసిన పరవశంలో తులసీదాసు 40 దోహాలతో అసువుగా స్వామిని స్తుతించాడు. తులసీదాసు చేసిన స్తోత్రానికి స్వామి ప్రసన్నుడై ఆ స్తోత్రం చదివిన వారికి, విన్నవారికి సదా తాను రక్షగా ఉంటానని దీవించాడు. ఇది హనుమాన్ చాలీసా వెనుక ఉన్న కథ.